రైతాంగానికి నమస్తలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. లేట్ ఖరీఫ్ టమాటాను ఈ నెలలో నాటుకోవచ్చు. అధిక దిగుబడుల కోసం సాగులో చేపట్టాల్సిన మెలకువలు. వరి పంటలో ఉల్లికోడు ఉధృతి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు. రైతు స్థాయిలో సూక్ష్మ జీవన క్రిమిసంహారాలు ఎరువుల తయారీ అతి తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడులు తీయొచ్చంటున్న అధికారులు. మార్కెట్లో టమాటా ఏ సీజన్లోనైనా లభిస్తుంది. ఇది నిత్య పంట, ఏ కాలంలో అయినా సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో హెచ్చుతగ్గులను గమనిస్తూ రైతులు దపదపాలుగా విత్తుకొని సాగు చేస్తున్నారు. అయితే నాణ్యమైన అధిక దిగుబడులను తీయటంలో మాత్రం విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో టమాటా సాగులో అధిక దిగుబడుల కోసం పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి. టమాటా పంటను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం ఈ పంట తట్టుకోలేదు. అందువల్ల శీతాకాలంలో సాగు చేసిన పంట నుంచి అధిక దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలు, ఇసుకతో కూడిన గరప నేలలు టమాటా సాగుకు అనుకూలం. ఖరీఫ్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు టమాటాను సాగు చేశారు. అయితే లేట్ ఖరీఫ్లో టమాటాను సాగు చేయాలనుకునే రైతులు అనువైన రకాలు, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా పొలం తయారీ, పోషకాలు, ఎరువులు, నీటి యాజమాన్యంతో పాటు చీడపీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చంటూ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి. టొమాటో అది ఖరీఫ్లో కానీ రబీలో కానీ ప్రధాన పంటగా పండిస్తుంటారు. కాలానుసారంగా మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎక్కువ దిగుబడిని పొంది ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇదే విధంగా టమాటా సాగుకు ముఖ్యంగా ఎంచుకోవాల్సింది నేలలు. దీనికి ఎర్రగరప నేలలు ప్రధానంగా అనుకూలమైనవి. అంటే ఉదయజని సూచిక 6.5 నుంచి 7.5 ఉన్నట్లయితే నేలలు టమాటో సాగుకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా టొమాటోలో విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు అధిక దిగుబడినిచ్చే కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి విత్తనాలను ఎంచుకోవాలి. అంటే ఖరీఫ్కి ముఖ్యంగా ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో లేట్ ఖరీఫ్కి అనుకూలమైనటువంటి వెరైటీస్ అంటే మనకు పూసా రుబి మరియు అర్క వికాస్ వంటి వెరైటీలను మనం ఎంచుకోవాలి. లేదా మనకు ప్రైవేట్ రకాలైనటువంటి సాహో కానీ, US 618 కానీ, US 440 కానీ, లేదా అన్నపూర్ణ, లేదా PHS 448 వంటి విత్తనాలు మనకు ఫర్టిలైజర్ షాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎన్నుకోవాలి. విత్తన రేట్ వచ్చేసి మనకు ఎకరానికి దాదాపు సూటి రకాలైతే 200 గ్రాములు, అదే మనకు హైబ్రిడ్ రకాలైతే 60 నుంచి 80 గ్రాములు మనకు ఎకరానికి సరిపోతుంది. ఈ విధంగా విత్తనాన్ని ఎంచుకున్న తర్వాత టమాటోలో ముఖ్యంగా మనము నారుమడిని చేసుకోవాలి. నారుమడిని చేసుకొని నారును పెంచుకోవాలి. నారుమడికి మనకు దాదాపుగా ఒక ఎకరానికి సరిపడే నారు అవసరమైనట్లయితే దాదాపు 4 అడుగుల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉన్నటువంటి నారుమడిని సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా నారుమడిని సిద్ధం చేసుకున్న తర్వాత మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధికి మనము క్యాప్టన్ లేదా థైరమ్ ఒక 3 గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకోవాలి. ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ మనము 4 గ్రాముల శిలీంద్ర నాశనంతో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా విత్తన శుద్ధి అయిపోయిన తర్వాత విత్తనాన్ని మనము ఒక 10 సెంటీమీటర్ల ఎడంలో నారుమడి మీద మనము విత్తుకోవాలి. విత్తనాన్ని విత్తుకునే ముందే మనము ఈ కార్బోఫ్యూరన్ గుళికలను కానీ, లేదా ఈ కాపరాక్సి క్లోరైడ్తో కానీ మనము నేలను అంటే నారుమడిని మనము పిచికారీ చేసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది. ఇదే విధంగా మళ్ళీ 3 వారాల నారుకి మనము కాపరాక్సి క్లోరైడ్ను మళ్ళొకసారి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా నారుమడిని మనము 3 నుంచి 4 ఆకుల దశలో అంటే దాదాపు 25 రోజుల తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంటింగ్ చేసే ముందు ఈ నారుని మనము ఒక 2 ml రోగారు ప్లస్ 1 ml బావిస్టిన్లో మనము ముంచుకొని మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్నట్లయితే చీడపీడలు ఎక్కువగా రాకుండా నివారించుకోవచ్చు. టమాటాలో ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం. ఎరువులను వాడటం వలన ఉత్పత్తి పెరుగుతుంది, కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అయితే ఎరువులను నేరుగా కాకుండా
డ్రిప్ ద్వారా అందిస్తే మొక్కలకు సమపాళ్లలో అంది మంచి దిగుబడులు వస్తాయి. మరోవైపు చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో వాటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది. నత్రజని, భాస్వరం, పొటాషు 24 కిలోలనిచ్చే విధంగా మనం ఎరువులని తీసుకోవాలి. దుక్కి దున్నే టైంలోనే మనము పశువుల ఎరువు, బాగా మాగినటువంటి పశువుల ఎరువు 10 టన్నులు ఎకరానికి వేసుకోవాలి. అందులో మళ్ళీ యూరియా మనం ఒక పాలు దుక్కి దున్నే సమయంలో మరియు భాస్వరం, పొటాషులను దుక్కి దున్నే సమయంలో వేసుకున్నట్లయితే దిగుబడి బాగుంటుంది. అదేవిధంగా మళ్ళీ యూరియాని 2 పాలుగా అంటే దాదాపు 30 రోజులు 45 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. ఈ విధంగా టమాటో ఎరువులను వేసుకున్న తర్వాత మనం టమాటో నారుని ప్రధాన పొలంలో ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్న తర్వాత మనకు దాదాపు 50 నుంచి 60 రోజుల్లో మనకు పూత మొదలవుతుంది. తర్వాత 10 రోజుల నుంచి మనకు కాత మొదలవుతుంది. కాత మొదలైనటువంటి 2 నెలల వరకు మనకు కాత కంటిన్యూ అవుతుంది. కాయ పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఈ కాయ పగుళ్ళు రాకుండా ఉండడానికి మనము దుక్కి దున్న సమయంలోనే మనము 10 నుంచి 12 కిలోల బోరాన్ వేసుకోవాలి. బోరాన్ వేసుకున్నట్లయితే మనకు కాయ పగుళ్ళు ఎక్కువగా ఉండవు టమాటోలు. దీనితో పాటుగా మనం ఒక 10 కిలోల జింక్ సల్ఫేట్ లేదా జింక్ సల్ఫేట్ని మనం 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు 20% దిగుబడి పెంచుకోవచ్చు. ఈ విధంగా సూక్ష్మ పోషకాలని ఈ విధంగా ఇచ్చుకోవాలి. లేదంటే మనకు మార్కెట్లో IAHR వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అరకా వెజిటేబుల్ స్పెషల్ అనేది దొరుకుతుంది. దీన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనకు దాదాపు 20% దిగుబడి పెరుగుతుంది. ఈ విధంగా మనము ప్రధాన పొలంలో నారును నాటుకున్న తర్వాత ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత టమాటోలో 2 రకాలు ఉంటాయి. అవి డిటర్మినేట్ మరియు ఇండిటర్మినేట్ టైప్. అంటే డిటర్మినేట్ అంటే తక్కువ కాల పరిమితి ఉండి తక్కువ హైట్లో పెరిగేటువంటి మొక్కలు, మరియు ఇండిటర్మినేట్ అంటే కొంచెం తీగలాగా పాకేటువంటి మొక్కలు. అంటే ఈ డిటర్మినేట్ వాటికి మనము ఈ వెదురు కర్రలతో కానీ స్టిక్స్తో కానీ మనము ఊతం అంటే సపోర్ట్ ఇచ్చుకోవాలి. అదే ఇండిటర్మినేట్ వెరైటీస్ అయితే మనము దాదాపు పురికోస కానీ లేదా కొంచెం పొడవాటి కర్రలతో కానీ మనం ఊతం ఇచ్చుకోవాలి. ఇది తప్పనిసరి. ఈ విధంగా చేసినట్లయితే మనకు అది కాండము నేల మీద వాలి కాయలు నేలకు తగలకుండా ఉండి మరియు కాయ నాణ్యత బాగుంటుంది. అదేవిధంగా టమాటోలో కలుపు నివారణకు మనము దుక్కి దున్నిన తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్కి ముందు మనము ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే పెండిమిథాలిన్ 1 లీటరు 200 లీటర్ల నీటికి కలుపుకొని 1 ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాలి. ఇది పిచికారీ చేసుకున్న తర్వాత 20 నుంచి 48 గంటల్లో మనము నారుని ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ మనము టమాటో నారు ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ 30 రోజులకు ఈ కలుపు బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో మనము మెట్రిబ్యూజిన్ 300 గ్రాములు ఎకరానికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ కలుపు అనేది నివారించుకోవచ్చు. ఈ విధంగా కలుపు నివారణ చేపట్టాలి. తర్వాత మనకు టొమాటోలో చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టమాటో అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది పిన్వామ్. అంటే ఈ మధ్య ఎలా ఎక్కువగా బాధిస్తున్నది ఈ టమాటో పిన్వామ్. ఈ విధంగా టొమాటో పిన్వామ్ని మనము అరికట్టాలంటే 1 ఎకరానికి మనకు 4 నుంచి 5 వరకు పిన్వామ్ని ఆకర్షించేటువంటి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. లేదా మనము ఒక 0.3 ml స్పైనోసైడ్ కానీ లేదా 0.3 ml కోరోజన్ కానీ పిచికారీ చేసుకోవాలి. లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ని పిచికారీ చేసుకున్నట్లయితే పిన్వామ్ యొక్క బెడదను మనం తగ్గించుకోవచ్చు. ఇదే విధంగా ఇదే యాజమాన్య పద్ధతిని మనము ఈ టొమాటో ఫ్రూట్ బోర్ అంటే కాయతొలుచు పురుగుని కూడా మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా మనం యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు దాదాపు ఎకరానికి 16 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చేసి కాయ నాణ్యత బాగుంటుంది మరియు నష్టాలను తగ్గించుకొని ఎక్కువ లాభాలని పొందవచ్చు. అదే హైబ్రిడ్స్లో అయితే మనము ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు దాదాపు ఎకరానికి 25 నుంచి 30 టన్నుల వరకు మనము దిగుబడిని పొందవచ్చు. కాయ నాణ్యతను బట్టే మార్కెట్లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటాను సంప్రదాయబద్ధంగా నేలపై సాగు చేస్తే నాణ్యత రాదు. స్టేకింగ్ విధానంలో సాగు చేస్తే కాయ నేలకు తగలవు. దీంతో కాయ దెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షైనింగ్ వచ్చి మంచి రేటు వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 16 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. అదే స్టేకింగ్ విధానంలో 25 నుంచి 40 టన్నుల దిగుబడిని తీసే అవకాశం ఉంది. పైగా పంట కాలం పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ రోజుల పాటు దిగుబడిని తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. వరి సాగు చేసే రైతులకు ఉల్లికోడు తలనొప్పిగా మారింది. ఖమ్మం జిల్లాలో ఈ ఖరీఫ్లో చేపట్టిన వరికి ఉల్లికోడు ఆశించినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో దీన్ని అరికట్టకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి.
ఈ ఏడాది ఋతుపవనాలు సమయానికి పలకరించినా తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో చాలా వరకు పంటల సాగు ఆలస్యమైంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఉల్లికోడు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి దుబ్బు చేసే దశలో వరి పైర్లు ఉన్నాయి. ఈ దశలో పిలకలు ఉల్లికాడల వలె పొడవాటి గొట్టాలుగా మారి పెరుగుదల సరిగా లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఉల్లికోడు వల్ల కలిగే నష్టమంటూ నివారణ చర్యలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా సాగు చేసే పంటలలో వరి అనేది ముఖ్యమైనది. వరి అనేది కూడా చాలా వరకు అన్ని చోట్ల కూడా ఈ నాట్లు వేయడం కూడా జరిగింది. కాకపోతే ఇంకా కొన్ని చోట్ల కూడా రైతులు నాట్లు వేయడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా గత వారం రోజుల్లో వివిధ పంటల్ని సందర్శించినప్పుడు మనకు ఈ ఉల్లికోడు అనేది కూడా మనము దీని యొక్క ఉధృతి గమనించడం జరిగింది. ఒకసారి కనుక ఈ ఉల్లికోడు యొక్క గుర్తింపు లక్ష్యాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఉల్లికోడును కలుగజేసే దోమ జీవిత చక్రంలో మొత్తం 4 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు దశ, అదేవిధంగా పిల్ల పురుగు దశ, ప్యూప దశ, తల్లి పురుగు దశ. తల్లి పురుగు వచ్చేసరికి ఒకసారి మనం చూసినట్లయితే ఇది ఎరుపు రంగుతో కూడిన ఇటుక రంగులో ఉంటుంది. అదేవిధంగా ఇది ఆకుడుగు బాగాన మనకు గుడ్లను సమూహంగా కానీ ఒక్కోసారి విడివిడిగా కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో నుంచి మనకు పిల్ల పురుగులు రావడం జరుగుతుంది. పిల్ల పురుగు తర్వాత మనకు ప్యూపాగా మారి తర్వాత దశలో తల్లి పురుగుగా మారుతుంది. ఇది మనము వాటిని గుర్తించడానికి ఉండే లక్షణాలు. అదే కనుక దీని యొక్క డ్యామేజ్ కనుక చూసినట్లయితే ఎప్పుడైతే కనుక తల్లి పురుగు ఆకడుగు బాగా గుడ్లు పెడుతుందో ఆ గుడ్ల నుంచి పొదిగా వచ్చిన పిల్ల పురుగులు వచ్చేసరికి ఆకు నుంచి క్రమంగా వచ్చేసి అంకురం వద్ద దగ్గరికి వెళ్ళి ఆ అంకురం దగ్గర అది వృద్ధి చెందడం జరుగుతుంది. దాని ద్వారా అంకురం అనేది కూడా మనకు ఉల్లికాడ వలె లేకపోతే ఆకుపచ్చని పొడగాటి గొట్టంలాగా మారిపోతుంది. దీని వలన ఎప్పుడైతే ఈ పిల్ల పురుగు ఆశించిన పిల్లకలన్నీ కూడా మనకు ఈ గొట్టంలాగా లేదా ఉల్లికోడు వల్లే మారిపోతుంది. తద్వారా తదుపరి దశలో ఈ పిల్లకలన్నీ కూడా మనకు ఇన్ఎఫెక్టివ్ టిల్లర్స్గా మారిపోతున్నాయి. ఎప్పుడైతే ఉల్లికోడును తట్టుకొని వంగడాలు వేసుకోన్నప్పుడు, ఎప్పుడైతే కనుక మనకు ఋతుపవనం ఆలస్యమై నాట్లు ఆలస్యమైనప్పుడు, అదేవిధంగా గాలిలో తేమ శాతం 80 నుంచి 80% ఉన్నప్పుడు, అదేవిధంగా మనకు వర్షం కనుక ఎప్పుడైతే 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కనుక వర్షం పడ్డప్పుడు ఈ దోమ ఈ ఉల్లికోడు దోమ కూడా మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది దీని యొక్క ఉధృతికి కారణమయ్యే కారణాలు. అదేవిధంగా నారు మడిలో మనకు నారు మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల్లోపే ఈ మనకు కార్బోఫ్యూరన్ 3G గుళికలు అనేది 2 గుంటల నారుమడి కంటే సుమారుగా 200 చదరపు నారుమడికి మనకు 800 కార్బోఫ్యూరన్ గ్రాన్యూల్స్ వేసుకోవాలి. అదేవిధంగా నాటిన తర్వాత కూడా మనకు 10-15 రోజుల్లోపు కూడా మనకు ఈ కార్బోఫ్యూరన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున కూడా కంపల్సరీ కూడా వేసుకున్నట్లయితే ఈ ఉల్లికోడిని కూడా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు తర్వాత దశలో కూడా మనకు దీని డ్యామేజ్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అదే కనుక ఒకవేళ కనుక ఈ గుళికలు వేసుకున్న సమయంలో కంపల్సరీ కూడా మనకు ఈ ఫిప్రోనిల్ 5SC 2.5 మిల్లీలీటర్లు పైపాటిని పిచికారి చేసుకున్నా కూడా మనకు ఈ ఉల్లికోడు కూడా తగ్గే విధంగా కూడా మనకు కనబడుతుంది. కాబట్టి వెంటనే సకాలంలో మనము పొలంలో గుర్తించి ఇలాంటి యాజమాన్యం చేసినట్లయితే చాలా వరకు ఉల్లికోడి నుంచి కూడా బయటపడి రైతులు కూడా అధిక దిగుబడి కూడా పొందే అవకాశం ఉంటుంది. ఉల్లికోడు నివారణలో భాగంగా గుళికలను వేసినప్పుడు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగునీటిని అందించాలి. రైతులు పండించే పంటలకు ఎన్నో రకాల చీడపీడలు ఆశించి నాణ్యత దిగుబడులు తగ్గుతున్నాయి. వీటి సమస్యలు తగ్గించడానికి అధిక ధరలు వెచ్చించి అనేక రకాల పురుగు మందులు, ఎరువులను వాడుతుంటారు. అయితే అవి పనిచేయకపోవడమే కాకుండా అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి. వీటన్నింటినీ అరికట్టేందుకు రైతు స్థాయిలో ఇప్పుడు తక్కువ ఖర్చుతో సొంతంగా సూక్ష్మ జీవన క్రిమిసంహారక మందులు, ఎరువులను తయారు చేసుకోవచ్చు. అవి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో రైతులకు అవగాహన కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం. హరిత విప్లవంతో సమస్యలు ఎదుర్కొన్న తరువాత భారతదేశం ఇప్పుడు వ్యవసాయంలో మరో కొత్త విప్లవానికి తయారవుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు, సంస్థలు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు,
ఆరోగ్యానికి కలుగుతున్న హానిని గుర్తించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు ఆహార పదార్థాల్లో ఆధునిక రసాయనాల అవశేషాల పట్ల వినియోగదారుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ప్రాముఖ్యత కలిగిస్తోంది. అంతేకాదు, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే బయోకల్చర్ను వాడాల్సిన అవసరముంది. గతంలో వీటిని ల్యాబ్లలో మాత్రమే తయారు చేసేవారు కాబట్టి రైతులకు అంతగా అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు రైతు స్థాయిలోనే తయారు చేసుకోవచ్చని చేసి చూపిస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం ప్రకృతి వ్యవసాయ విభాగం వారు. ఈ బయోకల్చర్స్ అనేవి ఒక సూక్ష్మజీవులు అండి. దీన్ని ల్యాబ్లో మాత్రమే తయారు చేయగలుగుతారు. ఈ ల్యాబ్లో తయారు చేసేటువంటి ఈ బయోకల్చర్స్ని రైతు స్థాయిలో సులభంగా తయారు చేసుకునే విధానాన్ని తీసుకొచ్చాము. బయోకల్చర్స్లో 2 రకాలండి. 2 రకాలంటే మనం తీసుకొచ్చిన 18 రకాల బయోకల్చర్స్లో బవేరియా, వర్టిసిలం, లకానియా, బోరాన్ ఇలా 18 రకాలనేటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. వీటినన్నిటిని తయారు చేసుకునే విధంలో 6 రకాలేమో బయో పెస్టిసైడ్గా ఉపయోగపడతాయి, 12 రకాలు బయో ఫెర్టిలైజర్గా ఉపయోగపడతాయి. అంటే భూమిలో ఉన్నటువంటి సారాన్ని పెంపొందించడానికి, పైన స్ప్రేయింగ్ చేసుకోవడానికి 6 రకాలు పురుగుల నివారణకు ఉపయోగపడతాయి. దీన్ని తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన సామాగ్రి 100 గ్రాములు జొన్నపిండి, 100 గ్రాములు బెల్లం, 400 గ్రాముల బియ్యపిండి అండి. వీటిని తీసుకొని 4 లీటర్ నీళ్లు తీసుకుంటాము. 4 లీటర్ నీటిలో ఈ మొత్తం చెప్పినటువంటి కల్చర్ని కలిపి బాగా ఒక జావ మాదిరిగా తయారయ్యేలాగా బాగా ఉడికిస్తామండి. ఉడికించిన తర్వాత వాటిని దించి వాటిని ట్రేలో ట్రాన్స్పోర్టేషన్ చేస్తామండి. ఆ ట్రేలో ట్రాన్స్పోర్టేషన్ అయిన తర్వాత దానిలో మేము తీసుకొచ్చినటువంటి ల్యాబుల్లో తీసుకొచ్చినటువంటి బయోకల్చర్ని దానిలో వేస్తాం. ఆ ట్రేలలో వేసి దాని మీద కవర్ పెట్టి 6 రోజుల పాటు చీకటి గదిలో పెడతాం, అట్టే పెడతాం. దానివల్ల 6 రోజుల తర్వాత అది తయారవుతుంది. తయారైన వాటిని మళ్ళీ 20 లీటర్ల క్యాన్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. అది చేసిన తర్వాత దాన్ని ఒక 4 రోజులు ఉంచేటప్పటికి పూర్తి స్థాయిలో లిక్విడ్ తయారవుతుంది. ఈ తయారైన లిక్విడ్ని 200 లీటర్ల నీటికి ఒక్కొక్క లిక్విడ్ని 2 లీటర్లు తీసుకొని 12 లీటర్లని 200 లీటర్ డ్రమ్లో వేస్తామండి. దీన్ని దాదాపు ఇలాగా 20 ఎకరాలకు స్ప్రే చేయడానికి సరిపోతుంది. తర్వాత రెండో రకమైనటువంటి భూమిలో ఇచ్చుకునేటువంటి ఎరువులుగా ఉపయోగపడే వాటిని, భూమిలో ఆల్రెడీ అన్ని రకాల పోషకాలు ఉన్నాయండి, వాటిని మళ్ళీ డెవలప్ చేయడం కోసం భూమిలో మొక్క తీసుకోలేని స్థితిలో ఉన్నటువంటి పోషకాలని మేము ఇచ్చే బయోకల్చర్స్ ద్వారా ఆ మొక్క తీసుకునే స్థితికి, నత్రజని, భాస్వరం, పొటాష్ వీటిని మొక్క తీసుకునే స్థితికి మనం వేసేటువంటి బయోకల్చర్స్ మారుస్తాయి. మార్చి మొక్క దానంతటదే తీసుకొని ఎదిగే అవకాశాన్ని ఈ బయోకల్చర్స్ కనిపిస్తాయి. ఈ 12 రకాల కల్చర్స్ వేయడానికి ఇది లిక్విడ్ ఫామ్లో తయారు చేస్తాము. ఈ లిక్విడ్ ఫామ్లో తయారు చేయడం కోసం 100 గ్రాముల బెల్లం, 20 గ్రాములు ఉప్పు అండి. ఈ 2 కుక్కర్లో ఒక రకమైన ఒక స్టీమ్ చేస్తామండి. ఈ స్టీమ్ చేసిన దాని నుంచి స్టీమ్ అయిన తర్వాత చల్లారిన తర్వాత 20 లీటర్ నీళ్ళలో మనం తయారు చేసిన 4 లీటర్ బెల్లం కల్చర్ని వేస్తాం. వేసిన తర్వాత మనం 2 లీటర్ల బాటిల్ తీసుకొని 2 లీటర్ల బాటిల్లో ఈ 12 రకాల కల్చర్స్ని ఒక్కొక్క దానిలో ఆ కల్చర్స్ని వేస్తే 4 రోజుల నుంచి 6 రోజుల్లో తయారవుతుంది. తయారైన కల్చర్స్ని మళ్ళీ మనం 20 లీటర్ టిన్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. 20 లీటర్లు అయిన తర్వాత మళ్ళీ 6 రోజులు ఆగితే మొత్తం కల్చర్ తయారవుతుందండి. దీన్ని 20 ఎకరాలకు స్ప్రే చేయొచ్చు. దీనికి అయ్యే ఖర్చు మనకి సుమారుగా ఎవరు తయారు చేసుకుని సరే 100 రూపాయల్లో ఖర్చు అవుతుంది. అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. ఈ తక్కువ ఖర్చులో మనం ల్యాబుల్లో ఎన్నో రూపాయలు పెడితే రానటువంటి కల్చర్ని మన రైతు స్థాయిలో 100లోకి తీసుకొచ్చామండి. తర్వాత ఒక ప్యాకెట్ సూడోమోనాస్ కొనాలంటే రైతులకు తెలుసు అందరికీ 200 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనకి 20 లీటర్ లిక్విడ్ 100 రూపాయలు తయారవుతుంది. ఇంత తక్కువ ఖర్చులో రైతుకి ఇవ్వగలిగితే ఆ రైతుని ఆ పంట అనేది చాలా తక్కువ ఖర్చులో చేయగలుగుతాం. రెండోది ఏంటంటే రైతుకి అయ్యే ఖర్చు అంతా కూడా ఎరువులు, పురుగు మందులు, వీటికే ఒక ఎకరానికి వచ్చేసి ఏ రైతుని కదిలించినా 20,000 రూపాయలు ఖర్చు చెప్తున్నాడండి. ఆ 20,000 రూపాయల ఖర్చుని మనం దాదాపుగా 1000 రూపాయల లోపలకు తీసుకురాగలుగుతాం. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి కల్చర్లో ఆల్రెడీ మేము ముందుగా తయారు చేసిన కల్చర్ ఉంది. 6 రకాల నుంచి తీసుకున్నటువంటి మనం కల్చర్స్ని మేము లిక్విడ్లో తీసుకొచ్చిన దాన్ని ముందుగా తయారు చేసి ఒక 2 లీటర్లు అట్టే పెట్టాము. దాన్ని ఇప్పుడు ఈ ట్యాంక్లో వేసి స్ప్రే చేయడం జరిగింది. అలాగే వరిలోని అజొల్లా అని చెప్పేసి ఒక నాచు రకం మొక్క అండి ఇది. ఈ అజొల్లా ఏం చేస్తుందంటే గాలిలో ఉన్నటువంటి నత్రజన్ని వరి మొక్కకు అందిస్తుందండి. వరి మొక్కకు అందించడం ద్వారా ఈ మొక్క ఏపుగా పెరుగుతుంది. రెండోది ఈ అజొల్లా అనేది పైన పేరుకొని ఉంటుందండి. మేము వరిలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేస్తామండి, లింగాకర్షక బుట్టలు, తర్వాత ఎల్లో ప్లేట్స్. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం ఎట్టి పరిస్థితుల్లో క్రిమిసంహారాలు వాడకుండా ఈ ఎల్లో ప్లేట్లు పెట్టడం వల్ల ఈ తెల్లదోమ అనేది
దానికి అతుక్కుపోతుందండి. అలాగే పక్షి తావరాలు పెట్టడం వల్ల అక్కడికక్కడే ఆ పక్షి అక్కడే ఉంటూ ఆ పురుగులను తింటూ వేరే చోటుకి వెళ్ళి అది నిలబడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి చూస్తూ వేరే పురుగు. ఇలా మన పొలంలోనే పక్షులు కలియాడుతూ మనకి పురుగు మందులు కొట్టే అవసరం లేకుండానే మొత్తం పురుగులను అవి వేరేస్తాయండి. ఇవన్నీ పద్ధతులన్నీ పాటించిన తర్వాత ఇంకా ఏమైనా ఎక్కడైనా పురుగులు కానీ తెగుళ్ళు కానీ కనిపించినట్లయితేనే మనం ఈ బయోకల్చర్స్ వాడాల్సిన అవసరం వస్తుంది. అలాగే జీవామృతం అని మనం ఈ పొలానికి జీవామృతం ఇచ్చాము. ఇప్పటికే వీటిని వాడుతున్న రైతులకు దిగుబడి భరోసానిస్తుండటంతో కొత్తగా సూక్ష్మజీవుల క్రిమి సంహారాలు, సూక్ష్మజీవుల ఎరువులను సొంతంగా తయారు చేసుకుని వాడేందుకు ముందుకొస్తున్నారు. అతి తక్కువ ధరలోనే సొంతంగా తయారు చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఇక నుంచి సాగులో పెట్టుబడులు తగ్గించుకుంటామంటున్నారు. పచ్చి రొట్ట వేసి మామూలుగా భూమిలో కలయి దున్ని మామూలుగా జీవామృతం భారిత్తనం వరిసేనుకి మామూలుగా అదే ప్రకారంగా ఆకుపసర్లు అవి కొట్టి బాగానే చేను ఏపుగా పెరుగుతుంది. నాకు ఖర్చు కూడా తక్కువలోనే ఎక్కువ లాభడి వస్తుంది. పక్క రైతుకి నాకు కూడా చాలా డిఫరెన్స్గా ఉంది. నాకు తినడానికి కూడా ఆరోగ్యకరంగా ఉంటున్నాయి ధాన్యం. నాకు 10,000 ఖర్చు అయితే 20,000 లాభం వస్తుంది. పక్క రైతుకేమో అంత రావట్లేదు దిగుబడి, లాభం కూడా. అతనేమో ఏరేగా చేస్తున్నాడు, నేను మంచిగా ఉంటున్నానండి. ఈరోజు మా పంచాయతీ దగ్గర ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వారు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, దానివల్ల ఉపయోగాలు, బ్యాక్టీరియాని ఎలా తయారు చేసుకోవాలి అనే పద్ధతులు చూపించారు, చెప్పారు. చాలామంది రైతులు ఇక్కడికి రావడం అనేది జరిగింది. చాలా తెలియని విషయాలు చాలామంది తెలుసుకున్నారు. ఈ బ్యాక్టీరియా తయారు చేయడం అనేది ఎలా, ఏంటి, దాన్ని ఎలా చేయాలనేది కూడా వీళ్ళు చెప్పారు. ఈ యొక్క వ్యవసాయం వలన అనేకమైన నత్రజని మందు కట్టలు వాడడం, బ్యాక్టీరియా కొని తెచ్చుకోవడం అయ్యేది. కానీ ఈరోజు మేము తెలుసుకున్న ప్రకృతి వ్యవసాయం వల్ల మేము తెలుసుకున్న దాన్ని మేము అనేక మంది అనుభవాలు కూడా మేము విన్నాము. దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని మేము తెలుసుకున్నాము. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కొక్కొల్లి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.